ఇండియన్ సినిమా హిస్టరీలో కొన్ని సినిమాలు టైం కి మాత్రమే కాకుండా ట్రెండ్ కే స్టాండర్డ్ సెట్ చేస్తాయి. అలాంటి సినిమాలో అరుంధతి ఒకటి. 2009లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చింది. అసలు అరుంధతి సినిమాలో అనుష్క శెట్టి చేసిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మైండ్ లో గట్టిగా ముద్ర వేసింది. ఆమె ప్రెజెన్స్, ఇంటెన్సిటీ, ఆ పాత్రకి ఇచ్చిన గ్రావిటీ ఇవన్నీ కలిపి ఆ సినిమాను ఒక క్లాసిక్ గా నిలబెట్టాయి. ముఖ్యంగా సోనూ సూద్ చేసిన పశుపతి క్యారెక్టర్ కూడా ఆ సినిమాకి వెన్నుముకలా నిలిచింది. అలాంటి కల్ట్ క్లాసిక్ ను రీమేక్ చేయడం అంటే కేవలం కథను మళ్ళీ చెప్పడం కాదు, అదే ఎమోషన్, అదే పవర్ ని రీక్రియేట్ చేయడం. ఇదే ఇప్పుడు బాలీవుడ్ కు పెద్ద ఛాలెంజ్ గా మారింది. ఇక శ్రీలీల పేరు వస్తున్నప్పటికీ ఆమె ఈ రోల్ ని ఎంతవరకు జస్టిఫై చేస్తుంది అన్నది పెద్ద ప్రశ్న. ఆమెకి డాన్స్ ఎనర్జీ ఉన్న అరుంధతి లాంటి డీప్ ఇంటెన్స్ రోల్ లో ఆ డెప్త్ చూపించగలదా అనేది ఆడియన్స్ డిస్కషన్. పైగా ఈ రోజుల్లో ప్రేక్షకులకు ఒరిజినల్ సినిమాలను ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి కంపారిజన్స్ తప్పవు. కాబట్టి ఈ రీమేక్ నిజంగా వర్కౌట్ అవ్వాలంటే కేవలం స్టార్ కాస్టింగ్ సరిపోదు. స్క్రీన్ ప్లే నుంచి విజువల్స్ వరకు ప్రతి అంశంలోనూ కొత్తదనం చూపించాలి. అరుంధతి రీమేక్ నిజంగానే వర్కౌట్ అవుతుందా అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అరుంధతి అంటే కేవలం సినిమా కాదు, ఒక ఎమోషన్. జేజమ్మ క్యారెక్టర్ అంటే పవర్, అథారిటీ, క్లాస్, గ్రేస్ అన్నీ కలిపిన రూపం. అది ఆడియన్స్ మైండ్ లో అంతలా సెటిల్ అయిపోయింది. ఇప్పటికీ ఆ పాత్రను ఎవ్వరితోని పోల్చలేం. విలన్ పశుపతి పాత్ర ఇప్పటికీ టాలీవుడ్ బెస్ట్ విలన్స్ లిస్ట్ లో టాప్ లో ఉంటుంది. అలాంటి కథ, అలాంటి పాత్రలు, అలాంటి ఫీల్ ఇవన్నీ కలిపి ఆ సినిమా ఓ మైల్ రాయిగా నిలిచిపోయింది. ఆ సినిమాలో ప్రతి సీన్ లోని ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుండి విజువల్స్ వరకు ప్రతి అంశం కథకు ప్రాణం పోసింది. జేజమ్మగా కనిపించిన ప్రతి ఫ్రేమ్ లో ఒక రాయల్నెస్, ఒక గంభీరత కనిపిస్తోంది. అదే సమయంలో పశుపతి క్రూరత్వం, అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియన్స్ కు గట్టిగా ప్రభావితం చేస్తాయి. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న సంఘర్షణే సినిమా మొత్తానికి ఎలివేట్ చేసి ప్రతి క్షణాన్ని థ్రిల్లింగ్ గా మార్చింది. అందుకే అరుంధతి కేవలం ఒక హిట్ మూవీ కాదు, ఒక ఎక్స్పీరియన్స్. తరాల మారిన కొత్త సినిమాలు వచ్చిన ఆ సినిమా ఇచ్చిన ఫీల్, ఆ పాత్రలు ఇచ్చిన ఇంపాక్ట్ ఎప్పటికీ తగ్గదు. తెలుగు సినిమా చరిత్రలో అరుదైన క్లాసిక్ గా అది నిలిచిపోతుంది. ప్రతిసారి గుర్తొస్తే గర్వంగా అనిపించేలా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా చేసే మ్యాజిక్ అదే అరుంధతి. ఇప్పుడు 17 సంవత్సరాల తరువాత అదే సినిమాని హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో శ్రీలీల జేజమ్మ పాత్రలో కనిపించబోతుందనే న్యూస్ బయటకు రావడంతో నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒకవైపు శ్రీలీలకి ఎనర్జీ ఉంది, డాన్స్ ఉంది, కానీ జేజమ్మ లాంటి రోల్ క్యారీ చేయగలదా అని సందేహం. మరోవైపు న్యూ జనరేషన్ కి కొత్త ఫేస్ అవసరం, శ్రీలీల ట్రై చేస్తే తప్పేంటి అనే సపోర్ట్. ఇక సోషల్ మీడియా సంగతి చెప్పాలంటే మీమ్స్ తో పండగే. ప్రత్యేకంగా పశుపతి క్యారెక్టర్ పై వచ్చిన జోకులు వైరల్ అవుతున్నాయి. ఒక మీమ్ లో ఏమంటున్నారంటే, శ్రీలీల జేజమ్గా వస్తుందని, పశుపతి సమాధిలోనే ఉండిపోతానంటున్నాడు. ఇలాంటి ఫన్నీ మీమ్స్ నెట్టింట నవ్వులు పోయిస్తున్నాయి. కానీ ఈ జోకుల వెనుక ఒక సీరియస్ డౌట్ కూడా ఉంది. అరుంధతి లాంటి సినిమా 2009లో వచ్చేసరికి అది కేవలం ఒక హర్రర్ ఫ్యాంటసీ కాదు, ఒక విజువల్ ఎక్స్పీరియన్స్. ఆ టైంలో ఆ గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, హీరోయిజం అన్ని కొత్తగా అనిపించాయి. కానీ 2026లో అదే కథ, అదే నెరేషన్ స్టైల్ తో తీస్తే అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా అంటే డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆడియన్స్ ఎక్కువగా రియలిస్టిక్ టోన్, ఫాస్ట్ ఫేసింగ్, అన్ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే కోరుకుంటున్నారు. ఇప్పుడు టెక్నాలజీ మెరుగైంది, కానీ అదే సమయంలో ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. అందుకే కేవలం విజువల్స్ తో కాదు, ఎమోషనల్ డెప్త్, క్యారెక్టర్ బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. అది కాక రీమేక్ అంటే కంపారిజన్ తప్పదు. ప్రత్యేకంగా అరుంధతి లాంటి కల్ట్ ఫిల్మ్ అయితే ప్రతి షాట్, ప్రతి డైలాగ్ ఆడియన్స్ మెమరీలో ఉంటుంది. ఒరిజినల్ లో వచ్చిన ఫీల్ ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. దాన్ని మించి వెళ్ళాలంటే కొత్తగా ఏదో యాడ్ చేయాలి. అదే కథను మోడర్న్ టచ్ తో, డార్క్ టోన్ తో లేదా కొత్త పర్స్పెక్టివ్ తో రీఇమేజిన్ చేస్తే మాత్రం వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో అది కేవలం నాస్టాల్జియా మీద నిలబడే ప్రాజెక్ట్ గా మిగిలిపోతుంది. ఇది కేవలం ఒక రోల్ కాదు,
కెరియర్ ను మరో లెవెల్ కి తీసుకువెళ్లే అవకాశం కూడా. శ్రీలీల ఇప్పటి వరకు చూపించిన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతమే అయినా ఈ తరహా పాటలో అంతర్గత భావోద్వేగాలను ఎంత లోతుగా చూపగలదో అనేది అసలు పరీక్ష. డైలాగ్ డెలివరీలో బలం, కళ్ళలో కనిపించే ఆగ్రహం, బాధ, ఆత్మ గౌరవం ఇవి అన్ని సమతుల్యం చేయగలిగితేనే పాటకు న్యాయం చేసినట్లు అవుతోంది. ప్రేక్షకులు కూడా ఆమెను కొత్త కోణంలో చూసే అవకాశం ఉంటుంది. మరోవైపు దర్శకుడు ఈ పాటను ఎలా డిజైన్ చేస్తాడో కూడా అంతే ముఖ్యం. కేవలం పాత వర్షన్ కాపీ చేయడం కాకుండా శ్రీలీల బాడీ లాంగ్వేజ్, ఆమె స్టైల్ కి తగ్గట్టుగా రీఇమేజిన్ చేస్తే మరింత ప్రభావం ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్ టోన్, స్క్రీన్ ప్లే అన్ని ఎలిమెంట్స్ కలిసి పనిచేస్తే ఈ ప్రాజెక్ట్ నిజంగా ఒక ట్రెండ్ సెట్టర్ అవ్వచ్చు. మొత్తానికి ఈ రీమేక్ న్యూస్ ఇప్పుడు కేవలం రూమర్ మాత్రమే, కానీ ఇది నిజమైతే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవ్వడం ఖాయం. ఒక క్లాసిక్ ని మళ్ళీ టచ్ చేయడం అంటే రిస్క్. ఎందుకంటే ప్రేక్షకులకి ఇప్పటికే ఆ కథపై, పాత్రలపై ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. ఆ మ్యాజిక్ ని మళ్ళీ రీక్రియేట్ చేయడం చాలా కష్టం. చిన్న చిన్న మార్పులు కూడా ఫ్యాన్స్ కి నచ్చకపోవచ్చు. కాబట్టి మేకర్స్ ప్రతి స్టెప్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అదే రిస్క్ సక్సెస్ అయితే మరో హిస్టరీ కూడా క్రియేట్ అవుతుంది. కొత్త టెక్నాలజీ, కొత్త ప్రెజెంటేషన్ మరియు తాజా నటులతో ఆ కథకి కొత్త జీవం పోసే అవకాశం ఉంటుంది. సరైన విజన్ తో చేస్తే పాత క్లాసిక్ గౌరవం నిలబెట్టి కొత్త జనరేషన్ కి కూడా కనెక్ట్ అవ్వగలదు. అందుకే ఇప్పుడు అందరి చూపు ఈ రూమర్ పై ఉంది. ఇది నిజమవుతుందా లేదా కేవలం గుసగుసలుగానే మిగిలిపోతుందా? అయితే మీ అభిప్రాయం ఏంటి? శ్రీలీల జేజమ్మ పాటకు సెట్ అవుతుందా లేదా అరుంధతి లాంటి క్లాసిక్ ని టచ్ చేయకూడదా? మీరు కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.